హాయ్ అండి. మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు స్లీవ్‌కి అంటే హామ్ హోల్ రౌండ్ చంక దగ్గర పీస్ పడుతూ ఉంటుంది గదా! అలా పీస్ పడకుండా మనం క్లాత్ ఎలా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చన్నది ఇవాల్టి వీడియోలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, బెల్ట్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్‌తో నేను హ్యాండ్స్‌కైతే కట్ చేసుకుంటాను. ఇక్కడ నేను కటింగ్ చేస్తున్నది క్రాస్ కటింగ్ బ్లౌజు. మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం డబుల్ ఫోల్డింగ్‌లో ఫోల్డింగ్ చేసుకుంటాం కదా! అలాంటప్పుడు మనకి హ్యాండ్స్ దగ్గర పీస్ పడుతుంది. అలా కాకుండా ఇలా ఎదురెదురొచ్చేలాగా మనం పీస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం పీస్ అడ్జస్ట్ చేసుకోవాలి అంటే డిజైన్ అలాగే ఫ్లవర్, బార్డర్ ఏది లేకోకుండా ఉంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కూడా అడ్జస్ట్ ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల మనకు స్లీవ్ పార్ట్‌కి అస్సలు పీస్ పడకుండా ఎక్కడ కూడా మనకు క్లాత్ తక్కువ కాకుండా ఎమ్మింగ్ పట్టీకి, అలాగే బెల్ట్‌కి, పైపింగ్‌కి మొత్తం అయితే క్లాత్ అంతా క్లియర్‌గా అడ్జస్ట్ అయిపోతుంది. ఓకేనా? ఈ టిప్ మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.